షూర్. వెయిట్ ఫర్ 1 సెకండ్ సార్. సార్ రామ్మోహన్ రావు సార్, ఏమిటి గందరగోళం? ఏం జరుగుతోంది అసలు? చాలా సెన్సిటివ్ ఇష్యూ, విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయాన్ని మాట్లాడుకుంటున్నాం సార్. ఏంటి అసలు అంటే ఈ పాలిటెక్నికల్ కళాశాలకి ఈ ట్రిపుల్ పి విధానంలోకి వెళ్ళిపోతుంది అండ్ ఫీజుల భారం పెరుగుతుంది. అసలు వాస్తవాలు ఏంటి సార్? 97 జీవోని బాగా థరోలీ స్టడీ చేసి ఉంటారు మీరు ఇప్పటికే. రమణ గారు, మీకు వెంకటరెడ్డి గారికి అట్లా మిత్రుడు వెంకట గారికి రాజనీష్ ప్రేక్షకులు నమస్కారం. సార్ థ్యాంక్ యూ. మా దగ్గర కూడా 40 ఏళ్ల క్రితమే మా ఎమ్మెల్యే సంజీవరావు గారు, మన శంకరన్ గారు అప్పుడు సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంది, వారి ద్వారా మా దగ్గర 40 ఎకరాల స్థలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజీ పెట్టించుకున్నాం. పార్టీ వేరే, నాది సంజీవరావు గారు, అయినా కలిసి పెట్టించుకున్నాం. దానికి ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడా పనిచేస్తుంది. వంట వాళ్ళ నుంచి మొదలు పెట్టి మొత్తం ఎంప్లాయీస్. కానీ 40 ఎకరాల స్థలంలో ఇప్పటికి కూడా చాలా సార్లు మీటింగ్స్ పోతుంటాను. అక్కడ నిన్న మొన్న మీరు అన్నట్టు అకాడమిక్ చెప్పాలంటే విషయ పరిజ్ఞానం ఉండాలని తిరిగాను. దీనిలో ముఖ్యంగా 97 జీవోలో అపోహలు ఎక్కువ ఉన్నాయి. అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను నేను స్పష్టంగా. ఇప్పుడు ఏమైందంటే మొన్న మోడీ గారు ఒక మంచి మాట అన్నారు. నిన్నటి దాకా వేరు, మేక్ ఇన్ ఇండియా కావాలంటే స్కిల్స్ ఉండాలి, స్కిల్స్ లేకపోతే కష్టం అన్నారు మోడీ గారు. ఇప్పుడు పాత ఇంజనీర్లు పని అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా వచ్చేసి అయిపోయింది, ఇంజనీర్ల పని అయిపోయింది, పట్టాలు వస్తున్నాయి, పని దొరకలేదు వాళ్ళకి. అక్కడ డిగ్రీ చదివిన వాళ్ళకి 4 తీసుకోవడం కూడా పనికి వస్తలేదు. కనుక ఎక్కడుంది నిజంగా శక్తి అంటే పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. గతంలో ఫిట్టర్లు, ఎలక్ట్రీషియన్లు పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు చూడండి, నిర్మాణ రంగంలో ఉన్నంత కొరత ఇంకెక్కడ లేదు. ఉపాధి మొత్తం నిర్మాణ రంగంలో ఉంది. ప్లంబర్లు, ఫిట్టర్లు, మనకు మన ఏమంటారు దాని తాపీ మేస్త్రుల నుంచి మొదలు పెడితే చాలా మనకు చాలా ఉన్నాయి ఉద్యోగాలు. కానీ దానికి తగిన పరిజ్ఞానం లేదు కదా. మాకు చిన్నప్పుడు క్రాఫ్ట్ టీచర్ ఉండేవాడు, చిన్న చిన్న పనులు బెంచీలు బాగా చేస్తూ మేము చేసేవాళ్ళు. అందుకని మోడీ గారు అన్నారు పాలిటెక్నిక్ కాలేజీలను బలోపేతం చేయాలన్నారు అంటున్నాను. నేను రెండింటికి ముడి పెడుతున్నాను. పాలిటెక్నిక్ కాలేజీ బలోపేతం కావాలంటే వాడు ఏం చేశారు, 97 జీవోలో శాఖ పేరు మార్పు చేసింది. ఫస్ట్ లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ శాఖను శక్తి శాఖగా మార్చింది. నెంబర్ 1 చాలా అభ్యంతరం లేదు నాకైతే. కోర్సుల అనుసంధానం, పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐఐటి అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఏటీసీలను కలిపి స్కిల్ యూనివర్సిటీలో జత చేశారు. రెండోది, విద్యార్థుల ఆందోళన ఒక దాని మీద నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఈ జీవో వల్ల పాలిటెక్నిక్ డిప్లొమా విలువ తగ్గిపోతుందని, నేరుగా బీటెక్ చదివే అవకాశం కోల్పోతామని, ఇంటర్మీడియట్ చదవాల్సి వస్తుందని, మళ్ళీ 2 ఏళ్ళు ఎక్కువ చదవాల్సి వస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు. దీనికి క్లారిటీ ఇవ్వాలి వెంకట గారు కానీ ప్రభుత్వం. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ జీవోలు లేకపోయినా ఇటువంటి భాషలు ఇప్పుడు ఏదైతే జీవోలో ఉన్నా లేకపోయినా ఏదైతే అభ్యంతరం కరెక్టే కదా. కానీ ఈ అభ్యంతరానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏ సంస్కరణ తీసుకొచ్చినా ఆ రంగంలో ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే మంచిది అంటున్నాను. ఇక ప్రభుత్వ రంగంలో పీపీపీ విధానం ఉంది, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంట. ట్రిపుల్ పీలో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాను, రెండు రాష్ట్రాలు మాట్లాడతాను కానీ నేను ఆంధ్రప్రదేశ్ లో పీపీపీ సమర్థిస్తున్నాయి. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ సమర్థిస్తున్నది, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తుంది. ఏమని మొత్తం కాలేజీలు గంపగుత్తుగా వాళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నారు, అయిపోయింది, చాప చుట్టుకుని వెళ్ళిపోతారు అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, కేవలం ఫ్యాకల్టీ లేకపోతే దాని మెడికల్ కాలేజీలలో ఉండే వసతులు కల్పించడం కోసం ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం తప్ప కానీ భూములు ఎటు అని అక్కడ వివరణిస్తున్నారు కదా. అక్కడ లేని పీపీపీ ఇక్కడ కూడా ఎందుకు వస్తున్నది అని ఆలోచన చేయాలి. ఏమంటారు అంటే వెంకటరెడ్డి గారు మన ప్రభుత్వ పాలసీ చెప్తున్నారు. అంటే విపక్షాలు సార్ మీ మాట కట్టొచ్చా, విపక్షాలు చూపెడుతున్న బూచా ఇది ట్రిపుల్ పై విధానం కరెక్ట్ కాదు అని చెప్పడం? రెండు బూచా అంటే నేను ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వ రంగంలో సేఫ్ ప్రభుత్వ రంగంలో ఉద్యోగులు సేఫ్ సార్. 20 ఏళ్ల ప్రభుత్వ రంగంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఎవరు చేస్తలేరు. 20 ఏళ్ల తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా తన పనితీరును సమీక్షించుకొని ప్రభుత్వం పీక్ పడేసి డిస్మిస్ చేయొచ్చు 20 ఏళ్ల తర్వాత. అందుకని చూడండి, పెన్షన్ స్కీమ్ ఎట్లా ఉంటుంది, పెన్షన్ తీసేసారు అందరికీ. పెన్షన్ స్కీమ్ 20 ఏళ్ళ నిండితేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఫుల్ పెన్షన్ వస్తుంది కదా. ఎందుకు పెట్టిందంటే 20 ఏళ్ల దాకా వాళ్ళ పనితీరు నిర్ణయించిన తర్వాత ప్రభుత్వం అవసరమైతే పీక్ పడేయడానికి ఒక్క ఉద్యోగి, నేను 3 కోట్ల మంది నన్ను ప్రభుత్వంలో దేశం మొత్తం ఒక్క ఉద్యోగం పీకేసినరా కోరు. ఉద్యోగ స్వామ్యం ఎట్లా ఉంటది అంటే బ్యూరోక్రసీ ఎప్పుడు కూడా ప్రభుత్వాల మీద సవాల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కఠినంగా ఉన్న చెప్తున్నాను. ఇవాళ ప్రైవేట్ విద్యార్థుల కంటే ఎక్కువ బాధపడుతుంది అలా మనకు కాలేజీలు, ఈ పాలిటెక్నిక్ కాలేజీలు పనిచేసే మన సిబ్బంది, ముఖ్యంగా వీళ్ళు అంటున్నాను. వాళ్ళ స్వార్థం ఏంటంటే ప్రభుత్వ రంగంలో సేపు చెప్పినా చెప్పకుండా నడుస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ ఏమైందంటే ప్రైవేట్ రంగం ఇన్వాల్వ్ కాగానే వెంకటరెడ్డి గారితో దాన్ని మన ఏకీపిస్తున్నాడు. చెప్తున్నాను, మా గజ్వేలో 40 ఎకరాల స్థలం ఉన్నది. మన కేసీఆర్ గారు మన ఎడ్యుకేషనల్ హబ్ కడతామని వాళ్ళకి 20 ఎకరాలు తీసేస్తున్నాడు, 30 ఎకరాలు తీసేస్తున్నాడు, 10 ఎకరాలు మిగిలింది. మొత్తం రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజీ మొదలు పెడితే చాలా కాలేజీలకు 100, 50, 100 ఎకరాల భూములు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటారని అపోహ అంటున్నాడు. జీవో నెంబర్ 97 ఉండాలి.
కానీ ఈ పేరు మీద వాళ్ళకి బిల్డింగ్లకు అనుమతి ఇచ్చి వాళ్ళ ప్రైవేటీకరణకు అనుమతి ఇస్తే రేపు పొద్దున ప్రమాదం ఉందని మన వామపక్ష విద్యార్థులు కానీ అట్లా బీజేపీ కానీ ఇప్పుడు రైట్ లెఫ్ట్ ఒక్కోసారి ఒకటే అయితే రైట్ లెఫ్ట్ వింగ్ ఎగ్జాక్ట్లీ సార్. అవును. ఏమైందంటే అల్కబీరు పరిశ్రమ మీద మొదలు బీజేపీలు ఆందోళన చేశారు గోవధ నిషేధం వద్దు అని. మళ్ళా కొద్ది రోజులేమో నక్సలైట్ చేసింది మన శంకరపల్లి ఉంటది. ఏంటంటే ఇప్పుడు నడుస్తూనే ఉంది అల్కబీర్ పరిశ్రమ స్థాపించి ఒక హిందువు దాని నడుస్తూనే ఉంది, గోవధ నడుస్తూనే ఉంది చూస్తున్నాం మనం. అంటే రైట్ లెఫ్ట్ కొన్ని విషయాలలో ఏకీభావం ఉంటుంది. అంటే ఎటైనా సరే మధ్యవర్తిగా నేను మాట్లాడుతున్నాను. మోడీ గారి ఆలోచన కరెక్ట్, స్కిల్ ఇండియా కావాలంటే ప్రధానంగా పాలిటెక్నిక్ కాలేజీలు బాగుపడాలి సార్. పాలిటెక్నిక్ కాలేజీలలో చాలా అధ్వానంగా ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీలు ఫ్యాకల్టీ లేరు, ఉన్నది చూసి వచ్చిన ఫ్యాకల్టీ లేరు, అవసరమైన సామాగ్రి లేదు, పరిశోధనలు లేవు, ఏం లేకుండా కానీ దీనికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకుంటా అని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం చేసిన ఒకటే ఒక తప్ప ఏంటంటే జీవో ఇష్యూ చేసే ముందే ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రైవేట్ కాలేజీలు అండ్ సార్ అండ్ ఏటా 60,000 మంది జాయిన్ అవుతున్నారు పాలిటెక్నికల్ కోర్సుల్లో, మీకు తెలియదు కాదు అది. సార్ చెప్పండి. అంతేకాదండి 60,000 మంది భవిష్యత్తు బాగున్నారంటే ఈ జియో నెంబర్ 97 ఇంకా క్లారిటీ కావాలి. అందుకని చూడండి పెద్దలు కేకే గారు, అట్లాగే విద్యావేత్త మన కోదండరామ్ గారు, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్ ఇటుపక్క అటుపక్క అంటే చాలా వరకు 1 month లో కమిటీ రిపోర్ట్ ఇస్తుందట సార్. 1 month లో ఏమన్నా అంటారు. అయితే దాంట్లో పొరపాటు ఏంటంటే ఈ భూములు ప్రైవేట్ పరాలు పెట్టేవాళ్ళు 2 ఏళ్ల చదువు ఎక్కువ అవుతుంది కదా, దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ అదనంగా చదవాల్సి వస్తుంది కదా అనే మాట వస్తుంది. 2 ఏళ్ళు ప్లస్ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది కదా, ఇట్లయితే ఒక సంవత్సరం తప్పుతుంది కదా. అంటే విద్యార్థుల వేదన దానిపైనే ఉందంటారా? మరో 2 ఏళ్ళు ఎక్స్ట్రా చదవాలని విద్యార్థులు 2 ఉంటాయి సార్. ఇప్పుడు వామపక్ష విద్యార్థి సంఘాలు ఏం చేస్తే అంటే ప్రైవేటీకరణ వ్యతిరేకం. ఈ ప్రైవేటీకరణ పోతుందని వీళ్ళు అంటారు. బీజేపీ కూడా అదే మాట ఉంటుంది కదా, మరి అది వాస్తవం తెలుసుకోవాలి కదా. పీపీపీ మోడల్లో కేవలం భూములు అప్పగింపొద్దు, అది క్లారిటీ ఉండదు జీవోలో. ప్రైవేట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినా వాడు చదువు చెప్పుకోవాల్సిందే, లేకుంటే అవసరమైన సౌకర్యం. మరి ఆ క్లారిటీ కనిపిస్తుందా సార్ జీవో నెంబర్ 97 లో? లేదు, జీవో అంటే అది మన అపోహను దూరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటున్నారు కదా. అంటే మీకు ఎప్పుడైనా ప్రైవేట్ రంగం ఇన్వాల్వ్ అయిందని భూములు పోతాయని భయం, భూములతోనే చేస్తుంటారు. ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేస్తామని 2 అయినప్పుడు నడిచింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ అంత కానీ. ఇక్కడ ఏమవుతుందంటే భూములు గుంజుకోరు, వాళ్ళకి భూముల మీద హక్కు ఉండదు. సేమ్ అదే పని పీపీపీ మోడల్లో ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ కాలేజ్ విషయంలో ఒక స్పష్టత ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన తర్వాత నడుస్తుంది. ఇప్పుడు పీపీపీ మోడల్ చేస్తామంటున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే కొత్తగా భవనాలు నిర్మాణం చేయాలి సార్. ఇప్పుడు ఏమైందంటే పాత పాలిటెక్నిక్ కాలేజీలని షెడ్లు వెనకటి రేకుల షెడ్లు వేసారు, పలిగిపోయినాయి, కొన్ని పనికి రాకుండా పోయినాయి. ఇప్పుడు పీపీపీ మోడ్ లో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ఉంది కదా, సిఎస్ఆర్ కింద ఉంది కదా, బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాని కింద కొందరు ఇన్వాల్వ్ చేస్తాను. నేను ఒక మాట చెప్తాను. వైజాగ్ లో నేను దాదాపు 5 ఏళ్ల కింద ఒక అద్భుతమైన ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ చేసింది, ప్రభుత్వం కట్టించింది. కానీ అందులో రకరకాల స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేసింది. ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టుకున్నారు? ఇండియన్ ఆయిల్ వాళ్ళు పెట్టుకున్నారు. లేకపోతే ఓ దగ్గరనేమో సత్యం కంప్యూటర్స్ వాళ్ళు పెట్టుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరు పెట్టుకున్నారు. నేనేమంటున్నా అంటే వీళ్ళ ప్రైవేట్ భాగస్వామ్యం అంతవరకు ఉంటే పర్వాలేదు, కానీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ఏదైతే ఈ భూములను రేపొద్దున ప్రైవేట్ పరం చేస్తారా అనే దానికి క్లారిటీ ఇవ్వాలి. రెండోది ఏంటంటే 2 ఏళ్ల చదువు ఎక్కువ అవుతుంది రేపొద్దున అనే దానికి జీవోలో క్లారిటీ లేకపోతే జీవోలో క్లారిటీ ఇవ్వాలి విద్యార్థుల భాగం. మూడోది ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉన్నది సేఫ్ గా మీరు రేపు పొద్దున ప్రైవేట్ రంగం అయితే రేపు పొద్దున మేము బతుకు లాగం అయిపోతే పెన్షన్లు ఉండవు, రేపు బాగా వీళ్ళ ఉపాధ్యాయులు ఉన్నది. ఈ 3 చేయాలి. 3 ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలా చేయొద్దా అంటే మోడీ గారు చెప్పింది అదే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే అదే అంటున్నాను నేను. అంతకుముందు కేసీఆర్ గారు కూడా అదే చెప్పి స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ఉద్యోగాలు ఉంటాయి, నైపుణ్యం ఉండదు, కష్టమే కదా. నైపుణ్యాభివృద్ధికి ఇవాళ ప్రధాన కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలు ఉండాలని మన్ కీ బాత్ లో మోడీ గారు చెప్పారు. దానికి ఇంకా అసలు రెండో ఒక మాట చెప్పిస్తాను. రెండో సమస్య ఏంటంటే ఫీ రీఎంబర్స్మెంట్ సమస్య ఉన్నది. 12,000 కోట్ల రూపాయలు చాలా కీలకమైన సమస్య ఫీజు రీఎంబర్స్మెంట్. అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆందోళన చేస్తున్న వాళ్ళ స్లోగనే అదే. ఇప్పుడేమో ఇది 97 ఈ క్లారిటీ ఇస్తున్నాడు. రెండోది ఏంటంటే ఫీ రీఎంబర్స్ విషయంలో గతంలో 2 ఏళ్ల బకాయిలు కాంగ్రెస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు వచ్చిన బకాయిలు ఏమో మన బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయి. గతంలో బకాయిలు 2 ఏళ్ళు, ఈ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు మాది ఉన్నది, మేము అభివృద్ధి కడతామని అంటున్నారు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు మారితే ప్రభుత్వాలు కొత్త వస్తాయి. వచ్చినప్పుడు ఆ బకాయిలు వాళ్ళే తీర్చాలి కదా. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన కొత్తలో 2015లో గౌతమ్ రావు గారు నా ఫ్రెండ్ వారు అంతా ఈ కాలేజీల ఫీజు బకాయిలు చాలా ఉన్నాయి, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తున్నారన్నారు. ఏ బకాయిని ప్రభుత్వం తీర్చాలన్నారు. కాకపోతే ఒక తొందరపడకండి, 6 నెలలు ఏడాది లోపల మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎట్లా, పాతవి కొత్తవి వీళ్ళే తీర్చాలన్న. ఇప్పుడు కూడా ఏమంటుందంటే 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అంటుండ్రు రమణ గారు, ఫీజు బకాయిలు.
ఈ 10, 12 లెక్క తెలుసు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం లెక్క చెప్పాలి కనుక 10లో ఏమైనా ఉంటే 40% వాళ్ళవి ఉంటాయి. షూర్ ఓ సార్ 3,000 4,000 పాటే ఉంటాయి. 6-7 కోట్లు వీళ్ళు 12 ఉంది అనుకోండి, 8,000 కోట్లు వీళ్ళు, 4,000 కోట్లు వాళ్ళవి ఉంటాయి అనుకుంటా. ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా తీర్చాల్సిందే కదా. అవును అయితే ఏమైతుంది, హైకోర్టు 2 సార్లు తీర్పిస్తుంది, 2 సార్లు ముట్టుకాలేసింది ఈ గవర్నమెంట్ కి. ఏమనంటే మీరు తీరుస్తారా తీరవాలా అని చెప్తే వాడు ఏమన్నారు, నెల బకాలు ఇస్తామన్నారు. అట్లా కాదు, అవును ఏక మొత్తంగా జూలై వరకు కొంత సగం చెల్లించండి, ఆగస్టు 15 మొన్న ఆగస్టు 15 నాటికి మొత్తం చెల్లించాలి, ₹1 బకాయి ఉండొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పింది అవును. అవును. ప్రైవేట్ కాలేజీలలో పోతే. కనుక దాని మీద కూడా ఇప్పుడు సమస్య ఏమైందంటే, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిటికీ కూడా పాలిటెక్నిక్ కాలేజీగా స్పష్టంగా తీర్పు ఉన్నది. దానిలో చేయాల్సిందంటే ఆగస్టు 15 వెళ్ళిపోయింది కదా, 500 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం అంటున్నారు. పిల్లలేమో చదువుకున్నారు, వాళ్ళ సర్టిఫికెట్లు ఏమో వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు జిరాక్స్ ఇవ్వమంటే ఇస్తలేరు సార్. నేను కాలేజీలకు వెళ్ళి తెలుసుకుంటే ప్రైవేట్ కాలేజీల వాళ్ళైతే జిరాక్స్ ఇవ్వమంటే కూడా ఇస్తలేరు. ఇప్పుడు రేపు ఏం చేయాలి, వాళ్ళు ఏమంటున్నారో ఒక మధ్య మార్గం నేను సూచించింది ఏంటంటే, కనీసం ఆన్లైన్ లో చూసుకోవడానికి అవసరమైన సర్టిఫికేట్ పెట్టండి, ఒరిజినల్ సర్టిఫికేట్ Yes, sir. Yes, sir. కొంచెం టైం తీసుకోండి. Yes, sir. అందుకని ఇక్కడ ఏమైతుందంటే ఫీ చర్చిద్దాం, రియంబర్స్మెంట్ అనేది జీతాల వారి చేయాల్సిందే, కనీసం 50% అయినా ఫీ రియంబర్స్ చేస్తే మంచిది అంటున్నాను. Definitely, ఫీ రియంబర్స్మెంట్ 200 నేను మాట్లాడతాను. ఎస్ సార్ ఓ షార్ట్ బ్రేక్ తీసుకుందాం ప్రస్తుతానికి. అయితే మనతో